अस्सलाम वालेकुम नमस्ते నా పేరు షేక్ సలావుద్దీన్ ఫౌండర్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్. మిత్రులారా, ఈరోజు మనందరికి తెలిసిన విషయమే, కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 1 కోటి మందికి 1 crore మెంబర్స్ గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ వాళ్ళ వెల్ఫేర్ ఇవ్వడానికి కోసం సిద్ధమైనారు. మనందరికీ తెలుసు, గత 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న ఈ పోరాటంలో 5 ఏళ్ల మించుగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 పాస్ చేసినప్పటికీ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. కానీ 5 ఏళ్ల తర్వాత అద్దే రాయబడి దురుస్తాయి అన్నట్టుగా లేట్ అయినప్పటికీ కూడా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం చాలా సంతోషకరం. అలాగే ప్రతి ఒక్క గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల తరపున కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా. ఇందులో ప్రధానంగా నేను కేంద్ర ప్రభుత్వంతో కోరేది ఏంటిదంటే, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ స్కీమ్స్కి ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. రెండోది, ఎవరైతే గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు పని చేస్తున్నారో ఆ పని చేసే ప్లాట్ఫామ్స్ ఇమ్మీడియట్గా డేటా కూడా షేర్ చేయవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఆ డేటా షేర్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా ఫస్ట్ మైల్ నుంచి లాస్ట్ మైల్ వరకు చేసే ప్రతి ఒక్క గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకి కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్లు అందుతాయి అనేది నా ఒక లక్ష్యం. ఈరోజు గత 5 ఏళ్ల నుంచి అహానిశంగా మీరందరూ సహకరిస్తున్నారు. మీ సహాయ సహకారాల వల్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వరకు మనం తీసుకుపోగలుగుతున్నాం. దయచేసి మీరందరికీ ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటిదంటే, ఇప్పటికైనా గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే యాప్ ఆధారితంగా పని చేస్తారో వాళ్లకు గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు అంటారు. అంటే ఓలా, ఊబర్, ర్యాపిడోలో నడిపించే ప్రతి ఒక్క క్యాబ్ డ్రైవర్ మిత్రులు, అలాగే డెలివరీ బాయ్లు స్విగ్గీ, జొమాటో, అమెజాన్, జెప్టో, డెన్జో లాంటి ఇంకా ఇతర ఫుడ్, గ్రాసరీ డెలివరీ చేసేటోళ్ళు, దాంతోపాటు కామర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి చేసేటోళ్ళు, డెలివరీ గ్రాసరీ డెలివరీ చేసేటోళ్ళు, దాంతోపాటు హోమ్ బేస్ వర్కర్స్. ఎవరైతే హోమ్ బేస్ వర్కర్స్ అంటే స్పా, బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వీళ్ళందరూ కూడా ఇలా గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ వీళ్ళందరికీ అనడం జరుగుతుంది. మీరు త్వరలో తెలంగాణ గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ క్యాంప్ కూడా పెట్టుతుంది. అందులో క్లియర్గా మీకు ప్లాట్ఫామ్ది ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. దయచేసి మీరందరూ ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు ఎవరు ఏంటిదని తెలియక కన్ఫ్యూజ్లో ఉండకండి. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క స్కీమ్స్ దీని ద్వారానే అందడానికి అవకాశం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ మీ చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. మళ్ళీ మేము మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ చేస్తుంటాం, ఓలా చేస్తాం, ఊబర్ చేస్తాం, డెలివరీ బాయ్స్ కూడా చేస్తాం, డెలివరీలో కూడా స్విగ్గీ చేస్తాం, జొమాటో చేస్తాం, అట్లాగే హోమ్ బేస్ వర్కర్లో కూడా ప్లాట్ఫామ్స్ చేంజ్ చేస్తుంటాం. కానీ ఇక్కడ మీరు ఏ ప్లాట్ఫామ్ చేసినా కూడా మీకోసం కొట్లాడి యూనిక్ ఐడి తేయడం జరిగింది. ఈ యూనిక్ ఐడి వల్ల లాభం ఏం జరుగుతుందంటే, మనందరికీ మనం ఏ ప్లాట్ఫామ్ పైన పని చేసినా కూడా ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనకి పేఅవుట్ స్ట్రక్చర్లో మన పేమెంట్ అనేది కట్ అయిపోయి మన వెల్ఫేర్ కోసం మన స్కీమ్స్ వస్తాయి. ఇది చాలా ఫైట్ చేసిన తర్వాత సాధించిన విజయం. దానివల్ల మీరు ఏ ప్లాట్ఫామ్ మారినప్పటికీ కూడా మీ ఐడి అనేది అదే ఉంటుంది. యాప్ ఆధారితంగా ఏ ప్లాట్ఫామ్ పైన మీరు పనిచేసినా ఆ ఐడి మీరు యూజ్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా రానున్న రోజుల్లో మనం ఈఎస్ఐ, పిఎఫ్, హెల్త్, మెటర్నిటీ, పెన్షన్ లాంటి ఈ సౌకర్యాలన్నీ కూడా ఆ యూనిక్ ఐడి వల్లనే మీకు దొరుకుతాయి. అట్లా దీనికి రూపదిద్దుతానికి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు ఈశ్రమ్ 2.0లో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ మళ్ళీ కూడా అక్కడ మీకు ప్లాట్ఫామ్ టిక్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. అందులో వెళ్ళి అప్డేట్ చేసుకోండి. లేని పక్షాన తెలంగాణ గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ పెడుతుంది. అప్పుడు క్యాంపులో వచ్చి మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలామంది డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, హోమ్ బేస్ వర్కర్లకి ఇది ఒక శుభ పరిణామం. ఇది ఒక మొదటి అడుగు మాత్రమే. ఇంకా చట్టంతో పాటు సోషల్ ప్రొటెక్షన్ విత్ సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ బోర్డ్, దాంతో సహా ఫెయిర్ వేజెస్, ముఖ్యంగా ఈ ప్రయత్నం మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో తప్పకుండా పోరాడదాం, సాధిస్తాం. మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉంటుంటే డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇది మనం పోరాడదాం, సాధిస్తాం. తప్పకుండా మీరందరూ కూడా ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకుంటారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.